నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం భీమిలి. ఇప్పుడు ఈ భీమిలి పోరులో విజేత ఎవరు అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అవంతి శ్రీనివాస్, ఆయన పూర్తి పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్, ఆయన పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు. ఇక్కడ ఇద్దరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి నేతలు ఆ రెండు పార్టీలకు. ఇద్దరూ కూడా మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. ఒక రకంగా చెప్పాలంటే గురు శిష్యులు అనేది కూడా వారి మీద ముద్ర ఉంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వాస్తవానికి చీపురుపల్లి నియోజకవర్గానికి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ హైకమాండ్ భావించింది. దానికి సంబంధించి ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు గంటా శ్రీనివాసరావు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి పోరైతే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 3,30,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అవంతి శ్రీనివాస్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి గంటా శ్రీనివాస్ గెలుపొందారు. 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసి అవంతి గెలవగా 2019లో అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించారు. 2014లో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా చర్చ జరుగుతుంది. ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే. ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో అయితే బలంగా వినిపిస్తున్నటువంటి పేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకే ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి అనేది. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చూస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారు, యాదవ మత్స్యకారు. ఇటువంటి సందర్భంలో 2 సార్లు ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి అవంతి శ్రీనివాస్ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో అంతంత మాత్రమే అనేది ఒక ఆయనపై అసంతృప్తి ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు ఆయన చాలా యాక్టివ్గా అందరినీ కలుపుకుంటూ అందరితో మమేకమవుతూ ఒక రకమైనటువంటి హెల్దీ పాలిటిక్స్ నడిపిస్తారు అనేది కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఇద్దరూ కూడా మంచి మిత్రులే. ఇద్దరు కూడా చాలా వారి రాజకీయ ప్రస్థానం చూస్తే గనక ఎవరు తక్కువ కాదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. అంటే వాస్తవంగా అవంతి శ్రీనివాస్కి ఒక బలమైనటువంటి వర్గం ఉంది, గంటా శ్రీనివాస్కి అంతకంటే బలం ఉంది, బలగం కూడా ఉంది. ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో భీమిలి కూడా ఒక నియోజకవర్గం, ఒక ఆసక్తికరమైనటువంటి పోరు ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీ. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఆయన ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారనేది కూడా బాగా వినిపించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన్ను వేరే నియోజకవర్గానికి పంపించబోతున్నారు అనేది. పోటీ చేస్తే భీమిలి నుంచే పోటీ చేస్తా, లేదా నేను రాజకీయాల్లో ఉంటాను కానీ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నాకు అవసరం లేదు, ఎంపీగా కూడా పోటీ చేయను అని తేల్చి చెప్పేశారు. చాలా అనూహ్య మార్పుల తర్వాత ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది నియోజకవర్గ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా కొన్ని సర్వే సంస్థలు అక్కడ సర్వే నిర్వహించాయి, ఎవరికి అవకాశం ఉండబోతుంది అనే దాని మీద. వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చూస్తే గంటా శ్రీనివాసరావుకే కలిసొచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం కానీ ఆయన ఏ రకమైనటువంటి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు, ఇటువంటివన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు. అలాగే అవంతి శ్రీనివాస్పై కూడా కొన్ని ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఆయన ఎక్కడుంటారో తెలియనటువంటి పరిస్థితి అనేది గతంలో
ఆయనపై వచ్చినటువంటి ఆరోపణ. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీపై ఉన్నటువంటి అసంతృప్తి, నిరసన కూడా ఆయనకు మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి రాజకీయాలు భీమిలి నియోజకవర్గంలో ఉంటాయనేది చాలా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్ల నుంచి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఇద్దరిలో గంటా శ్రీనివాసరావు బెటర్. ఆయన ఎందుకనంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఓటర్ల తీర్పు ఏ రకమైనటువంటి విజయావకాశాలు ఇద్దరిలో ఎవరికి ఉంటాయనేది చాలా ఆసక్తి కలిగించేటువంటి అంశంగా ఉంటుంది.